మీడియా సోదరులకు ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మూడు కారణాలు. ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అసెంబ్లీలో గొంతు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి, ఈయన ఒక ప్రజాస్వామ్యంలో ఒక డిక్టేటర్ లాగా, ఒక నిరంకుశ పాలకుడిగా, ఒక రాజరిక పాలనగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైతే ఈరోజు మరి అసెంబ్లీలో గొంతెక్కి మాట్లాడాలన్నప్పుడు దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం మేము నిజామాబాద్ జిల్లా తెలంగాణ భవన్ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్ ఎవరైతే అరెస్ట్ చేసిందో వాళ్ళని ఇమ్మీడియట్ నువ్వు మరి వెంటనే రిలీజ్ చేయాలి. ఏదైతే ఆదాని ఉందో మీ అధినాయకుడే రాహుల్ గాంధీ ఆదాని గురించి ఇష్టమైనట్టు విమర్శలు చేస్తారు. అదే ఆదానితోని నువ్వు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దోస్తంగా చేస్తావు, కమిట్మెంట్ అవుతావు. మరి ఏ ఆదాని నుంచి కమిట్మెంట్ అయినాయి కొన్ని నువ్వు ఒప్పందాలు రద్దు చేసుకో, ఎందుకు చేసుకోవడం లేదు? మరి కేంద్రంలో మీ పార్టీది ఒక మాట, రాష్ట్రంలో నీది ఒక మాట. కాబట్టి ఇటువంటి అన్ని క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంలో ముందస్తు వీళ్ళని అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ, అట్లాగే ఈరోజు మరి దీక్ష విజయ్ దివాస్ ఏదైతే కేసీఆర్ గారు మరి 29 నవంబర్ 2009లో దీక్ష పూనిలో 9 డిసెంబర్ 2009లో మరి ఏదైతే అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ మరి ఈయన కేసీఆర్ చచ్చుడు తెలంగాణ అచ్చుడు నినాదంతో దీక్ష చేయడం వల్ల ఆ రోజు మరి అప్పుడున్న చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేయడం జరిగింది. అందుకే ఈరోజు 9 డిసెంబర్ రోజు మనము విజయ్ దివాస్గా ఈరోజు అనుకుంటా ఉన్నాం. మరి మీకు మన అందరికీ తెలుసు, ప్రకటించిన 15 రోజులకే ఆంధ్ర తొత్తులకు లోబడి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే అనౌన్స్ చేసిన తెలంగాణను వాపసు తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మనను తెలంగాణ ప్రజలను తెలంగాణను మోసం చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ మోసం వల్ల 1200 మంది మరి అమరులైన వాళ్ళే ఆత్మాహుతి చేసుకున్నారు. మన శ్రీకాంతాచారి మొదలుకొని ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకున్నారు. కాబట్టి మరి తెలంగాణ ఇస్తారో ఇయ్యరు అనే అనుమానంతో గతంలో మొదటి ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అదే కాంగ్రెస్ పార్టీకి తూటాలకు బలైతే, రెండోసారి మోసం చేసిన అదే కాంగ్రెస్ పార్టీకి 1200 మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. కాబట్టి తరువాత ఉద్యమం ఉధృతమై ఊరూర జేఏసీలు ఏర్పడి ప్రతి వర్గం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే తర్వాత జూన్ 14 నాడు తెలంగాణ ప్రకటించడం జరిగింది. నేను ఇదే రేవంత్ రెడ్డిని చెప్తా ఉన్నాను. మరి కేసీఆర్ గారు తెలంగాణ లేకుంటే దానికి తోడు మన అంబేద్కర్ గారు కూడా ఆర్టికల్ 3 ప్రకారం మరి ఇటు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ ప్రకటించడం జరిగింది. మరి అదే తెలంగాణకు నువ్వు ఆ రోజు మరి మోసం చేసినావు, తెలంగాణ వాదులను కిస్తలు పట్టుకొని ఎంబడబడ్డావు. మరి ఆ రోజు తెలంగాణ రాకుంటే మరి ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడిగా, ఈరోజు నువ్వు పిసిసి అధ్యక్షుడు అయ్యేవాడిగా. అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మోసం చేస్తా ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు రోడ్డు మీద ఎక్కిరు. విద్యార్థులు అయితేనేది, యువకులు అయితేనేది, జేఏసీ ఉద్యోగస్తులు అయితేనేది, అట్లాగే మన మీకు కాపలా కాసే ప్రొటెక్షన్ ఇచ్చే పోలీసులు అయితేనేది, ప్రతి వర్గం వారు నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. మరి అటు హైడ్రా అంటావు, ఇల్లు కూస్తావు, ఇటు పూసి అంటావు, పేదలు ఇల్లు కూస్తావు. కాబట్టి అటు ఫార్మసిటీ అంటావు నీ అల్లుడి కోసం. ఇవన్నీ నీ అల్లుడు, నీ అన్నలు, నీ సొంత కుటుంబ లాభం కోసమే చేసుకుంటున్నామని ప్రజలందరూ అంటా ఉన్నారు. మళ్ళీ ఒక ఎమ్మెల్యేలను పురిగొడుతావు, ఒక కులంలో దూషిస్తావు, నీ మనసులో ఉన్నది ఎమ్మెల్యేతో అనిపిస్తావు.
ఈ అంతర చేష్టలు మానుకో రేవంత్ రెడ్డి. మేము కబద్దారు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను హెచ్చరిస్తాను. మరి నువ్వు ఇవన్నీ మానుకొని వెంటనే అరెస్ట్ అయిన మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు అందరినీ వెంటనే విడుదల చేయాలని కోర్చు. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ గారు 2007లో ఎందరో కవులు, కళాకారులు, మేధావులు, పండితులు కొన్ని వేల గంటలు వాళ్ళతో చర్చించి విగ్రహ రూపకల్పన ఎట్లుండాలనే ఉద్దేశంతోనే ఆ రూపం తీసుకొచ్చింది. ఒక దేవతలా అనిపిస్తుంది ఆ విగ్రహం చూస్తే. నువ్వు ఈరోజు తీసుకొచ్చిన ఒక సన్యాసి రూపం, ఒక సోనియా రూపం తీసుకొచ్చినావు. అది అవసరమా? నువ్వేమో సెక్రటేరియల్ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతావు, ఈ విగ్రహం తీసుకొచ్చి సోనియా విగ్రహం తీసుకొస్తావు. చూడదే భరతమాత విగ్రహం ఎట్లుంటుంది? అటువంటి విగ్రహాలు మనం తీసుకురావాలి. మన సంస్కృతి సాంప్రదాయంతో అర్థం పట్టేటట్టున్నది తెలంగాణ తల్లి విగ్రహం గతంలో కేసీఆర్ చేసింది. ఒక చేతిలో జొన్నకర్ర రైతులకు నిదర్శనం, తెలంగాణ రైతుల పంట పండించేదానికి నిదర్శనం. ఒక చేతిలో బతుకమ్మ, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన బతుకమ్మ. అటువంటివి తీసుకు నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటావు. ఏమో టీఎస్ఎల్ని రద్దు చేసి ఈజీ తీసుకొచ్చినట్టు 700 కోట్ల నష్టం. సెక్రటేరియట్ మెయిన్ డోరు వాస్తుకు లేదని తీసేసినట్టు. ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే మరి కేసీఆర్ మరి కట్టించిన సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుంటున్నావు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నేను సీఎం చేస్తే ఎందుకు సీఎంగా ఉన్నావు? మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే తెలంగాణను ఆంధ్రలో కలుపు, మళ్ళీ ఆంధ్ర నీ గురువులు ఉన్నారు, గురువుతో దోస్తాను చేసి ఇటువంటి చేష్టలు మానుకో. ఖచ్చితంగా ఏ రూపం అయితే గతంలో మరి తెలంగాణ తల్లి విగ్రహము అందరూ 4 కోట్ల ప్రజల అభిప్రాయం మేరకు ఆ విగ్రహం చేసింది కాబట్టి ఆ విగ్రహం యాజ్ ఉంచు. ఇప్పుడు నువ్వు విగ్రహం చేస్తే మేము ఈ నిజామాబాద్ జిల్లా నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యమం వల్ల మరో తెలంగాణ ఉద్యమం ఉధృతం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.